హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. దేనికి పనికిరాదు. మనిషికి కష్టాలెందుకు కావాలి అంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితిని ఇస్తాయి. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఒక సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలోనే మన ప్రతిభ మనకు తెలిసేది. మీరు ఒక సూర్యుడిలా ప్రకాశించాలని కోరుకుంటే మొదట ఆ సూర్యుడిలా వెలగండి. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. కింద పడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం వరిస్తుంది. నీ మొదటి విజయం సాధించిన తరువాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకో, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే నీ గెలుపు గాలివాటంగా వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. మీ పనిలో మీరు విజయం సాధించాలనుకుంటే మీ లక్ష్యాన్ని ఏకాభిప్రాయంగా కలిగి ఉండాలి. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు కూడా. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాల్. శక్తి మొత్తం నీలోనే ఉంది. నువ్వు ఏమైనా చేయగలవు, అన్నింటినీ సాధించగలవు అనుకుంటే. కార్యాచరణ మంచిదే, కానీ దానికి మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలలో అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోవాలి. రేయింబవళ్ళు వాటినే స్మరించాలి. అప్పుడే అద్భుతాలను సాధించగలం. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. వీరులు అపజయాలను చూసి కుంగిపోరు. విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. నిన్నటి గురించి మదన పడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని. నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం.